రివ్యూ ఆఫ్ తెలుగు డబ్ ఫిలిం 3BHK. ఫస్ట్ అసలు తమ్ముడు మూవీకే వెళ్దాం అనుకున్నా, బట్ ట్రైలర్ అంత ఇంప్రెస్ చేయలేదు అండ్ వాళ్ళు ప్రమోషన్స్ కూడా లైట్ తీసుకున్నారు. మార్నింగ్ లేచి చూస్తే అసలు పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాలే. సరే ఇంకా బండి తిప్పి 3BHKకి వెళ్ళిపోయా. సో ఇప్పుడే నా షో ఫినిష్ అయింది. ఇక చూసాక నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. ట్రైలర్లో మూవీ ఎలా ఉంటుందని ఒక మైండ్ సెట్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్గా మూవీ కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ప్లాట్ సింపుల్, టైటిల్లో ఉన్నట్టే 3BHK హౌస్ కొనుక్కోవాలని ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క డ్రీమ్. ఆ డ్రీమ్ ఫైనల్గా ఎప్పుడు నెరవేరింది, అసలు నెరవేరిందా, ఈ జర్నీలో ఈ కుటుంబం పడ్డ అష్ట కష్టాలన్నీ చూపిస్తారు. యాక్చువల్గా ఇలాంటి కథలతో ఆడియన్స్ని ఎంత ఎమోషనలైజ్ చేస్తారో అంత బాగా వాళ్ళ కష్టాన్ని ఆనందాన్ని మనం కూడా ఓన్ చేసుకుంటాం. వాళ్ళు నవ్వితే నవ్వుతాం, ఏడిస్తే బాధపడతాం. అంత డీప్గా కనెక్ట్ చేసే అడ్వాంటేజ్ ఇలాంటి కథలకు ఉంటుంది. ఇందులో ఆ ఎమోషనల్ పార్ట్ని ఒక లెవెల్ వరకు బాగానే వర్కౌట్ అయింది. మరీ గుండెలు పిండేసేంత హడావిడి ఏమి ఉండదు, కానీ ఫీల్ గుడ్ వైబ్ ఇచ్చారు. నాకైతే మూవీ చాలా రియలిస్టిక్గా ప్రెజెంట్ చేశారు అనిపించింది. పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం తీసుకోవాలా. హీరో కష్టపడి జాబ్ తెచ్చేసుకొని తల్లిదండ్రులకి ఫ్లాట్ కొని ఇచ్చేసి మీ కళని నేను నెరవేర్చాను అన్న అని సెంటిమెంట్ డైలాగులు కొట్టే సెటప్ ఏమి ఉండదు. మనలాంటి మిడిల్ క్లాస్ లైఫ్లో ఇలాంటి లక్షలతో కూడుకున్న డ్రీమ్ నెరవేరాలంటే మధ్యలో ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ వస్తాయో చాలా బాగా చూపించారు. దాంతోపాటు ఒక పూర్ స్టూడెంట్ లైఫ్లో అందరిలా ఎదిగి తండ్రి కళ నెరవేర్చాలనే కోరిక, ఈ ప్రెషర్లో వాడు స్కూలింగ్ స్టేజ్ నుంచి 40 years ఏజ్ వరకు లైఫ్లో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ చూశాడు, వాటిని ఎలా ఓవర్కమ్ చేశాడు, ఈ స్టేజింగ్ అంతా సిద్ధార్థ్ గారు చాలా బాగా పోర్ట్రే చేశారు. బెస్ట్ థింగ్ ఏంటంటే 12th స్టాండర్డ్ నుంచి ఫాదర్ అయ్యే స్టేజ్ వరకు తన ఫేస్లో చేంజెస్ ప్రాపర్గా కనబడతాయి. నాకైతే అసలు ఆర్టిఫిషియల్ ఫీలే రాలే. సిద్ధార్థ్ గారిని ప్రభు రోల్కి తీసుకొని మంచి పని చేశారు. సినిమా అంతా అతని మీదే వెళ్తుంది. ఇంకా సిద్ధార్థ్ గారికి సిస్టర్గా చేసిన మిగతా రఘునాథ్ రోల్ ఫస్ట్ హాఫ్ వరకు సపోర్టివ్గా బాగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ ఆమె రోల్లో ఎమోషనల్ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేశారు. ఇప్పటికీ ప్రజెంట్ ఎంతోమంది ఆడవాళ్ళు పాప ఆమెలా సఫర్ అవుతూనే ఉన్నారు. ఇంకా తండ్రిగా శరత్ కుమార్ గారి స్ట్రగుల్స్ని, ఆయన లైఫ్ని చూసే పర్స్పెక్టివ్ని, అంత దరిద్రాల్లో కూడా లైఫ్ మీద హోప్ వదిలేసుకోకూడదని మనకి గట్టి లెసన్ నేర్పించడానికి ఆయన క్యారెక్టర్ ఉంటుంది. ఒక మోటివేషన్ స్టైల్ అనుకోండి. అండ్ ఇంకా మదర్గా దేవయాని గారి క్యారెక్టర్ తెలిసిందేగా. ఇంట్లో ఎవరైనా గొడవలు పడితే ఆపడం, వాళ్ళు వీళ్ళు ఏడుస్తుంటే ఓదార్చడం, పెద్దగా కోరికలేం లేకుండా భర్తతో అలా బ్రతికాడు అంతే. ఓవరాల్ ఈ కాంటెంపరీ ప్రపంచంలో ఒక పూర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్ అతని చదువులోని, జాబ్ తెచ్చుకోవడంలోని, తెచ్చుకున్న తర్వాత దాంట్లో సర్వైవ్ అయ్యే స్టేజ్లో కానీ ఇవన్నీ మ్యాక్సిమం సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా చూపించారు. నాకు బాగా నచ్చింది అది. కాకపోతే డీప్ లెవెల్లో కనెక్షన్ మిస్ అయింది, అందుకే వన్ టైం వాచబుల్ అనే ఫీల్ వచ్చింది. అండ్ టెక్నికల్ వాల్యూస్ ఓకే, కొన్ని డైలాగ్స్ మాత్రం గుండెకి హత్తుకుంటాయి. కామెడీ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, జస్ట్ అక్కడక్కడ టచ్ చేస్తారు. సో ఓవరాల్ ఒకసారి అయితే చూడమని చెప్తా. చాలా మంది రిలేట్ అవుతారు ఈ సబ్జెక్ట్కి. మన రియల్ లైఫ్లో ఫేస్ చేసే పరిస్థితులను బాగా చూపించారు. క్లైమాక్స్ కొంచెం ఎమోషనలైజ్ అవుతాం అండ్ పెర్ఫార్మెన్సే బిగ్గెస్ట్ అసెట్. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.